రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని కేసీఆర్ అమలు చేశారని అన్నారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంటున్న గొంగిడి సునీత తో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి గొంగిడి సునీత మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, గెలుపోవడంపై వాళ్ళ అంచనా ఏంటో తెలుసుకుందాం. మేడం, ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా గొప్పగా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారు పథకాలు నచ్చినాయి అన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కేసీఆర్ గారు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఉన్నాయో వాటి పట్ల ఇంకా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెనకటికి తెలంగాణ ఎట్లుండే ఎప్పుడు ఎట్లుందనే విషయంకి వస్తే మాత్రం మా గ్రామాలు చాలా బాగుపడ్డాయి, మంచిగా అయినాయి. వెనకటికి మేము బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నాం అనే మాట కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పని దొరకదో కానీ గ్రామాలలో ఉన్న వాళ్ళకి మాత్రం చేతి నిండా పని దొరుకుతుంది అనే మాట కూడా వాళ్ళే గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అండ్ ఇప్పటివరకు వాళ్ళకి అందుతున్న అన్ని పథకాల పట్ల వాళ్ళు చాలా 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 సంతోషంగా ఉన్నారు. రేపు ఇవ్వబోయే పథకాల పట్ల కూడా సంతోషంగా ఉన్నారు. కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము బాగుపడతామనే ఆలోచన ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తాం. 9 సంవత్సరాల పాటు ఎలాంటి అభివృద్ధి చేశారు ఆలేరు నియోజకవర్గం? ఆలేరులో మరి ఇప్పటివరకు చూసుకుంటే ఒకప్పుడు అంటే ఒకటే మాటలో చెప్పాలంటే, ఒకటే స్టేట్మెంట్లో చెప్పాలంటే 2014లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు యాసంగి పంట మొత్తం కలుపుకుంటే 27,000 ఎకరాలు సాగయ్యేది. ఇప్పుడు ఈ మొన్నటి యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైంది. అంటే దాదాపు 10 ఇంతలు. దాన్ని బట్టి చూసుకుంటే మేము మిషన్ కాకతీయ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకాన్ని 100% వినియోగించుకుని 534 చెరువులు బాగు చేయించుకున్నాం. ఒకప్పుడు ఇది కరువు పీడిత ప్రాంతం, తాగునీళ్ళకు కూడా చాలా కష్టంగా ఉండేది. అట్లాంటి ప్రాంతంలో ఈరోజు మేము యాసంగి పంట కూడా 2,16,000 ఎకరాలు సాగు చేసుకోగలిగినామంటే ఎంత తేడా ఉందో గమనించండి. దాంతోపాటు 29 చెక్ డ్యామ్లు కూడా నిర్మాణం చేసుకొని ఎక్కడైతే గ్రామాలలో నీళ్లు లేవో అంటే చెరువులు లేవో, చెరువులు లేని చోటికి కాలువల ద్వారా నీళ్ళు తీసుకురావడమే కాకుండా ఆ కాలువల మీద చెక్ డ్యామ్లు కూడా నిర్మాణం చేసుకొని కొంత నీరు అక్కడ నిలుపుకోవడం వల్ల బోర్లలో నీళ్లు బాగా వస్తాయి, భూగర్భ జలాలు మెరుగవుతాయి కాబట్టి నీళ్లు కూడా బాగా వస్తాయి. ఆ విధంగా మాది కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సో అట్లా రైతుకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈ ప్రభుత్వం కల్పించింది, సదుపాయాలు కల్పించింది, సౌకర్యాలు కల్పిస్తోంది. అంటే పంట పండించింది కూడా గ్రామాలలోనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొంటున్నారు కాబట్టి రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ. సో ఈ పాడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు కరువు కాలం వచ్చినప్పుడు నీళ్లు లేక పశువుల్ని కళ్ళ ముందు అవి చనిపోతుండే చూడలేక కబేలాలకు పంపించిన సందర్భాలు కూడా ఈ ప్రాంతంలో ఉండే. అట్లాంటి గడ్డు పరిస్థితిలోంచి ఈరోజు పాడి రైతులు చాలా బాగున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధికంగా పాల ఉత్పత్తి వచ్చేది ఆలేరు నియోజకవర్గం నుంచే. అంత గొప్పగా ఇక్కడ పాల ఉత్పత్తి జరుగుతుంది. మదర్ డైరీ అంటే నార్మల్ డైరీ అని చెప్తారు. నార్మల్ డైరీలో కూడా మరి 15 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 6 డైరెక్టర్లు ఆలేరు నుంచే ఉంటారు. ఎందుకుంటారంటే ఇక్కడ పాల సేకరణ ఎక్కువ జరుగుతుంది, పాల సేకరణ కేంద్రాలు ఎక్కువ ఉంటాయి. పాల సేకరణ కేంద్రాలు చైర్మన్లు ఎక్కువ మంది మా నియోజకవర్గానికి సంబంధించి ఉంటారు కాబట్టి ఈ విధంగా అటు పాడి కానీ ఇటు పంట కానీ రెండు కూడా బాగుపడ్డాయి మా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ముఖ్యంగా కరెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తాగే నీళ్ళకి కష్టపడ్డ మాకు ఈరోజు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రావటం అనేది గొప్ప విషయం. సార్ మిషన్ భగీరథ అమలు చేసినా మేము ఇళ్ళు తిరిగి నీళ్ళు వచ్చినాయా లేదా, కరెంట్ పైపులు వచ్చినాయా లేదా, వేసినారా లేదా అని అట్లా శ్రద్ధ పెట్టి పని చేసుకున్నాం. ఒక్కటే మాట చెప్పాలంటే ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ఏ పనైనా సరే చేసేది పర్ఫెక్ట్గా చేయాలి, తెచ్చుకున్న తెలంగాణ ఫలితాలు ప్రజలకి కనబరచాలి, ఆ విధంగా పనిచేయాలనే పట్టుదలతో పనిచేస్తాం. మాకున్న కసి అవతల వాళ్ళకు ఉండదు. ఈ మాట ఎందుకు నొక్కి చెప్తున్నా అంటే నిన్నటి నుంచి నేను బాధపడతా ఉన్నా. నా తోటి సహచరుడు గువ్వల బాలరాజు నిన్న ఆయన ప్రచారంలో ఉంటే ఎంత దౌర్జన్యం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మరి రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. అంతకుముందేమో దుబ్బాక క్యాండిడేట్ని మరి పొడిచి చంపే ప్రయత్నం చేసినారు. అంటే వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగుజారుతారనేది అర్థమవుతా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రం ఎక్కడ రాక్షసుల పాలవుతుందనే ఆవేదన మాకు ఉంది. మరి ఆవేదన ఈరోజు నరకాసుర వధ జరుగుతుంది కాబట్టి ఈ రాక్షసులు
ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్క మాటతో 2 మాటలతో మాట్లాడే ఆవేదన కాదు ఇది. కొన్ని ఏళ్లుగా బాధలు పడ్డది ఈ ప్రాంతం. రెండోది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో కూడా నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు అక్కడ కర్ణాటక రైతులు పురుగుల మందు ఆగి చచ్చిపోతూ ఉంటే ఆ గోస ఈ రాష్ట్రానికి రావద్దని మనస్ఫూర్తిగా ఆరాటపడుతున్న వాళ్ళం. దానికోసం అవసరమైతే పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు గొంగిడి సునీతకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు చివరిగా? గొంగిడి సునీత అందుబాటులో ఉంటుంది. గొంగిడి సునీత అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతుంది. గొంగిడి సునీత ఎప్పుడు కూడా ఎవరికి ఏ సాయం చేయాలన్నా ఆ సాయానికి అండగా నిలుస్తుందనే మాట చెప్తారు. ప్రతి శనివారం ఆలేరు క్యాంప్ ఆఫీస్లో కూర్చొని సాధారణ పౌరుడు వచ్చి నాకు ఈ సమస్య ఉందంటే ఆ సమస్యని సత్వరమే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని అప్పటికప్పుడు పరిష్కారం కావచ్చు, కొన్ని కొంత టైం పట్టవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకి ధైర్యం చెప్పే విధంగా మీకు అండగా ఉన్నా, మీకు అందుబాటులో ఉన్నా అని చెప్పే గొంగిడి సునీత వాళ్లకు ఉన్నది కాబట్టి మళ్ళొక్కసారి ఓటేమని అడిగే ధైర్యం నాకుంది. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం కూడా ఉంది. అది మొత్తానికి ఖచ్చితంగా 3వసారి మాత్రం యాత్ర కొడతాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, ఆలేరు నుంచి.